మారు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ కొత్తపల్లి రవి మా జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైన నాయకులు రావడం జరిగింది ప్రజావానికి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు పనిచేస్తున్న ఒక సుమారు 60,000 మంది కార్మికులకి, మల్టీపర్పస్ వర్కర్లకి ఈ 3 నెలల నుంచి 7 నెలలు 9 నెలల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు సంబంధించిన వేతనాలు పెండింగ్ ఉన్నాయి. జిల్లా కలెక్టర్లు అడిగితే మాతో డబ్బులు లేవంటున్నారు. స్పెషల్ ఇది గ్రామ పంచాయతీ డిపిఓలు అడిగితే మాతో డబ్బులు లేవు సంబంధించింది అంటున్నారు. తీరా లాస్ట్ సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రికి వెళ్దామని వచ్చాం. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు సీతమ్మ గారు నిన్న అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. ఈరోజు అర్జెంటు పని ఉందని చెప్పేసి ఈరోజు కలవలేకపోయింది. ప్రజావాణిలో ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి సార్ని కలిసాం. ఇప్పుడే డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సార్తో మాట్లాడిండు. ఖచ్చితంగా వీళ్ళకి వేతనాలు ఇచ్చేటట్టుగా మీరు కృషి చేయండి అని చెప్పేసి మాట్లాడిండు. ఇప్పటికే గత 6 నెలల నుంచి అన్ని జిల్లాలో కార్మికులు అనేక రూపాయలు ఆందోళన చేసిన గవర్నమెంట్ ఏమైతే పట్టించుకోవట్లేదు. కొత్త గవర్నమెంట్ ఇప్పటికైనా రాష్ట్ర గవర్నమెంట్ తక్షణమే పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సార్కు సంబంధించిన కమిషనర్ గారు కలవమని చెప్పాడు, పోయి కలుస్తాం. ఈ మెమోరాండం సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పెండింగ్ జీతాలు ఇవ్వాలి. ఇచ్చేది 9,500 రూపాయలు. ఇన్ని నెలల జీతాలు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు, ఏం తిని పని చేస్తారనేది గవర్నమెంట్కి సోయి లేదు, జ్ఞాపకం లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కనుక ఇప్పటికైనా గవర్నమెంట్ తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టాలని సీతమ్మ గారు ఈరోజు మినిస్టర్ సమావేశం ఉంది కనుక ఈ మినిస్టర్ సమావేశంలో ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకి డబ్బులు వేసి ఖచ్చితంగా వాళ్ళ జీతాలు పెండింగ్ వేతనాలు సంబంధించి పరిష్కరించాలని చెప్పేసి ఈ కార్మికుల్ని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరో దానికి సంబంధించిన ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు. కనీసం ఏ చట్టం ప్రకారం వేతనాలు లేవు వీళ్ళకి. 60 జీవో ప్రకారం వేతనాలు లేవు. సంబంధించిన అట్లా 11 జీవో ప్రకారం వేతనాలు కనుక 60 జీవోని అమలు చేసి వీళ్ళకి స్కిల్, అన్స్కిల్, సెమీ స్కిల్ సంబంధించి 3 రకాలుగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏదో భవిష్యత్తు ఆందోళన కూడా పూనుకుంటామని చెప్పేసి మా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. కొత్తపల్లి రవి, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. మున్సిపాలిటీలలో జీవో నెంబర్ 60 ప్రకారం 16,500 జీతం ఇస్తే అదే పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు 9,400 ఇవ్వటం అనేది చాలా దుర్మార్గం. సుప్రీంకోర్టే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది. మరి ఆ కోర్టు తీర్పులను సైతం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈ 8 నెలల బట్టి 10 నెలల బట్టి కార్మికులకు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏమి తిని బతకాలి, వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషణ చేసుకోవాలి? అప్పుల పాలై అనేక మంది కార్మికులు అప్పుల బాధతో తట్టుకోలేక ఆత్మహత్యల పాల్పడుతున్న స్థితి కూడా ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దీన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకొని ప్రభుత్వమే గ్రామ పంచాయతీలకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని చెప్పి, డైరెక్ట్ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము ఆ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.